చట్టాలు వీళ్ళ చుట్టాలంటండి. ప్రభుత్వ ఆదాయానికి గండి కొడుతున్న అధికారులు. పోచారంలో అనుమతి లేకుండా 35 భారీ షెడ్లు, 1,75,00,000 ప్రభుత్వ ఆదాయానికి పంగనామాలు. ఎక్కడిది? మేడ్చల్లో. చట్టాలు మా చుట్టాలే, మీరు కట్టుకోండి, మేము చూసుకుంటాం. అదే సమయంలో మీరు మమ్మల్ని చూసుకోండి చాలు. మా జేబులు నింపండి, అనుమతులు గిరిమతులు జాంతానై. మా జేబులు నింపితే చాలు, మీ నిర్మాణాల వద్దకు ఎవరు రారు, కన్నెత్తి చూడరు మా పూచి. ఇలా ప్రభుత్వ అకౌంట్లో రావాల్సిన ఆదాయం కాస్త మున్సిపల్ అధికారుల కకృతి కారణంగా వారి అకౌంట్లోకి బదిలీ అవుతున్నాయి. ఎవరైనా అనుమతులు లేకుండా నిర్మాణాలు చేపడితే వెంటనే ప్రత్యక్షమయ్యే మున్సిపల్ అధికారులు ఇక్కడ జరుగుతున్న అక్రమ నిర్మాణాలు మాత్రం కనిపించట్లేదు. అక్రమ నిర్మాణాలు ఎన్ని జరుగుతున్నా తమకేమీ కనిపించలేనట్టుగా పోచారం మున్సిపల్ అధికారులు వ్యవహరిస్తున్నారు. ఇప్పటికే ప్రభుత్వం దివాళా తీసి అనేక ఆర్థిక ఇబ్బందులు పడుతుందని ఒకవైపు సీఎం రేవంత్ రెడ్డి స్వయంగా చెబుతుంటే, ప్రభుత్వానికి ఆదాయ వనరులు సృష్టించాల్సిన మున్సిపల్ అధికారులు మాత్రం ఆదాయం వస్తే చాలు, ప్రభుత్వం సంగతి జనాల సంగతి మాకేంటి అన్నట్టు వ్యవహరిస్తున్నారు పోచారంలో. ఎంతసేపు తమ కడుపు నింపితే చాలు, తమ ప్రభుత్వ ఆదాయం గురించి వారికి పట్టింపు లేకపోవడంతో భారీగా ప్రభుత్వానికి రావాల్సిన ఆదాయం గండిపడుతుంది. ఏకంగా కార్యాలయంలోనే అవినీతి దుకాణం పెట్టి మరీ అక్రమ కడ్డాలు చేపడుతున్న వారి నుండి డబ్బులు లాగుతున్నారు. ప్రస్తుతం పోచారం మున్సిపల్ పరిధిలోని ఇన్ఫోసిస్ సమీపంలో ఉన్న సర్వే నెంబర్ 58లో ఎలాంటి అనుమతులు లేకుండా ఏకంగా 35 భారీ షెడ్లు నిర్మించారు. ఇందులో ఒక షెడ్డుకు కూడా అనుమతి లేకపోవడం గమనార్హం. ఇలా షెడ్ నిర్మించాలంటే ప్రభుత్వంకి 5 లక్షల వరకు కట్టాల్సి ఉంటుంది. అక్కడ ఉన్న మొత్తం 35 షెడ్లకు సుమారు 1,75,00,000 వరకు ప్రభుత్వానికి ఆదాయం రావాల్సి ఉంటుంది. మరి షెడ్ నిర్మాణాలు చేపట్టిన వారు మున్సిపాలిటీలో పనిచేస్తున్న సిబ్బందిని ప్రసన్నం చేసుకున్నారని, అందుకే వారు షెడ్ల వైపు కన్నెచ్చోటని చెప్తున్నారు. ఇది కేవలం ఒక్క డివిజన్ జరుగుతున్న అవినీతి మాత్రమే. ఇలా ప్రతి డివిజన్లో కూడా అవినీతి అధికారులు ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారు. దీనిపై సీఎం గారు దృష్టి సారిస్తే దాదాపు 18,500 కోట్లు సేకరించవచ్చు అంటండి. అసలే రాష్ట్రం ఆరిపోయిందిరా బాబు, దివాళా తీసిందిరా బాబు అంటే మన ప్రభుత్వ అధికారులు ఏమో ఇట్లా హెల్ప్ చేస్తున్నారు, వీళ్ళకి దోచుకోండి మీ ఇష్టం అని.